వచ్చేదాకా చంద్రబాబు పాలన అబద్ధాలు, మోసాలు. అధికారం దక్కితే చంద్రబాబు చేసే మాయలు, మోసాలు ఎలా ఉంటాయో ఒక్కసారి ఈ 2014లో ఆయన ఇచ్చిన ఈ పాంప్లెట్ ఒక్కసారి చూడమని కోరుతా ఉన్నా. ఈ పాంప్లెట్ ఒక్కసారి గుర్తుకు తెచ్చుకోమని కోరుతా ఉన్నా. 2014లో ఇదే పెద్ద మంచి చంద్రబాబు నాయుడు గారు స్వయంగా సంతకం పెట్టాడు. 2014లో ఇదే ముగ్గురితో చంద్రబాబు కూటమిగా ఏర్పడ్డాడు. ఏర్పడి ఈ పాంప్లెట్ ముఖ్యమైన హామీలనంటూ మీ ప్రతి ఇంటికి పంపించాడు. ఈ పాంప్లెట్లో చెప్పిన ఈ హామీలన్నీ కూడా ప్రజలు అప్పుడు నమ్మారు. నమ్మి చంద్రబాబు నాయుడు గారికి అధికారం ఇచ్చారు. అధికారం ఇచ్చినప్పుడు 2014 నుంచి 2019 మధ్య ఆ 5 సంవత్సరాలలో ఈ ముఖ్యమైన హామీలంటూ చంద్రబాబు స్వయంగా సంతకం పెట్టి మీ ప్రతి ఇంటికి పంపించిన ఈ పాంప్లెట్లో చెప్పినవి కనీసం ఒక్కటైనా ఇందులో జరిగాయా అని అడుగుతా ఉన్నాను మీ బిడ్డ. ఒక్కసారి నేను చెప్తాను, నేను చదువుతాను, మీరే చెప్పండి. ఇందులో ఒక్కటైనా జరిగిందా లేదా అన్నది మీరే చెప్పండి అని మిమ్మల్ని అడుగుతా. రైతు రుణమాఫీపై మొదటి సంతకం చేస్తానన్నాడు చంద్రబాబు. 87,612 కోట్ల రూపాయలు వ్యవసాయ రుణాలు మాఫీ అయ్యాయా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. 2 చేతులు పైకెత్తాలి. ఇలా 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 ఇలా. రెండో హామీ పొదుపు సంఘాల రుణాలన్నీ రద్దు చేస్తానన్నాడు. అక్క, పొదుపు సంఘాల రుణాలన్నీ రద్దు చేస్తానన్నాడు. చెల్లెమ్మా, పొదుపు సంఘాల రుణాలన్నీ రద్దు చేస్తానన్నాడు. మరి నేను అడుగుతా ఉన్నా, 14,205 కోట్ల రూపాయలు చంద్రబాబు నాయుడు హయాంలో పొదుపు సంఘాల రుణాలు, ఇందులో కనీసం ₹1 అయినా మాఫీ చేశాడా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. ఇలా 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 ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. మూడో హామీ స్వయంగా